ఆధిక్యతను, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను నిలుపుకునేటువంటి వారుగా, దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో వర్ధిల్లేటువంటి వారుగా, దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్య నిత్య మహిమలో సదాకాలం వర్ధిల్లేటువంటి కృప కలిగినటువంటి బిడ్డగా నియమించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ సన్నిధానం ప్రభువా, ఈ బిడ్డలమైన నేను జ్ఞాపకం చేస్తున్నామయ్యా. నమ్మదగిన వాడా, నీతిమంతులమైన దేవా, విశ్వాసుల దేవైనటువంటి ప్రభువా, ఈ సన్నిధానం మీ బిడ్డలుగా మీ కృప కోసం, మీ కనికరం కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఇంతవరకు మాత్రాన్ని ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాల ద్వారా మాకు మాట్లాడినటువంటి విధానం బట్టి సిద్ధం చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నమ్మకస్తులుగా, నిజాయితీగా, యథార్థవంతమైనటువంటి క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా ఈ యొక్క మార్గంలో జీవించే ప్రభుత్వం మన విజ్ఞాపనం చేస్తున్నాం. నీతిమంతుల దేవుడుగా అబ్రహాము ఏ రీతిగా మా ప్రభు మీ యందు విశ్వాసము నీతిమంతులుగా ఎంచబడ్డారు ప్రభు, మేము కూడా ఈ సన్నిధానంతో వచ్చి ప్రార్థించేటువంటి వారు, మీరు నమ్మదగిన వాడు, కార్యం చేయవాడు, విశ్వాసం కలిగినటువంటి దేవుడని, మా మరణాన్ని ఆలకించేటువంటి దేవుడిగా మీరు ఉన్నారని నిరీక్షణత నమ్మకం మాట్లాడి ఈ సన్నిధానం మేమందరం చేస్తుంటాడు. జ్ఞాపకం ఆలకించండి. ఒకడు మరలా తిరిగి జన్మించిన తప్ప పరలోక రాజ్యంలో చేరని మీరు స్థాపించున్నారాయన. మీకు స్తోత్రమే. నూతనమైనటువంటి జన్మక ద్వారా, యేసుక్రీస్తునందు బాప్తిజం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీ బిడ్డలుగా చేసుకున్నందుకు ద్వారా ఆచరిస్తున్నామయ్యా. ఎంత గొప్ప, ఎంత గొప్ప దీవెన మా జీవితంలో మాకు అనుగ్రహించుకుంటాం. మీరు అనుగ్రహించినటువంటి ఆశీర్వాద ఫలాలను మా ప్రభు మా జీవితంలో నెరవేరుస్తూ మీరు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్య మహిమ బహుమానం పొందుకునేటువంటి బిడ్డలుగా దీవించుకొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. ఇదిగో భారమైనటువంటి హృదయాలు, వేదన కలిగినటువంటి హృదయాలతో, శ్రమలు కలిగినటువంటి జీవితాలతో ప్రభు మీకు బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడంలో అనేకమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను, అవమానాలను, నిందలు ఎదుర్కొన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యోగు గారి జీవితంలో ఎన్ని శ్రమలు పెంచారు. ఆ శ్రమంలో చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జీవితంలో ఈ సంకల్పం, ఈ చిత్తాన్ని నెరవేర్చుకో, ఎట్టి శ్రమనైనా భరించేటువంటి శక్తిని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాను. శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి వాటిని మీ మనస్సును పరలోకం వైపు లగ్నం చేయండి. మీ సంపదను పరలోకంలో సమకూర్చుకుని సాగించిన ప్రభావం ఈ లోకంలో తన వ్యామోహములను గతించు ప్రభువును ఆశ్రయించువాడు, ప్రభువును నమ్ముకున్న వారు నిత్య జీవాన్ని పొందుతూ కలకాలం వర్ధిల్లునని సెలవిచ్చేవా. అటు వాగ్దానాన్ని, అటు బహుమానము ప్రభావం బతుకునేటువంటి బిడ్డలుగా దీవించిన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ కృపగల హస్తముల చేత, ఈ పరిశుద్ధమైనటువంటి హస్తముల చేత శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను తాకి స్వస్థపరచమని ప్రభావం మీకు విజ్ఞాపనం చేస్తున్నాను. సమాధానం లేనటువంటి జీవితం, వేదన వల్ల, అవమానాల వల్ల, నిందల వల్ల నలిగి విరిగినటువంటి హృదయాలను ప్రభావం మీకు అర్పిస్తున్నాను. బిడ్డల జీవితాన్ని మీ ప్రభుత్వం హృదయానికి నెమ్మది దయచేసి విజ్ఞాపనం చేస్తున్నాను. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము అపారమైన జరిగింది. మీ కనికరము గల పాదముల చెంత నిరంతరము సన్నిధానములు ప్రార్థిస్తూ మీ యొక్క అనుగ్రహాల ఆశీర్వాదములు పొందుకుంటున్నాం. కలకాలము ఈ కృపల వర్ధిల్లేటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమాగంట పొందుకోమని మా కోసం కలువరిగిరిలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్య పరిశుద్ధ నామానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.